బీసీ రిజర్వేషన్లు దయాదాక్షిణ్యాల మీద ఇచ్చేది కావని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. బీసీ రిజర్వేషన్స్ అనేవి హక్కు అని అభిప్రాయపడ్డారు. బీసీ రిజర్వేషన్ల సాధనే ధ్యేయంగా ఈ నెల 18వ తేదీన నిర్వహించే తలపెట్టిన రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ బీసీ సంఘాలు కోదండరాంను కలిశారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు నేతృత్వంలో సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు కోదండరాం తెలిపారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కమిటీని కలిసిన బీసీ సంఘాల నేతలు రిజర్వేషన్ల సాధన పోరాటంలో కలిసి రావాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల పోరాటాన్ని జయప్రదం చేసే బాధ్యత ప్రతి ఒక్క బీసీపై ఉందని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య అన్నారు. పేరుకపోయినటువంటి నిచ్చెన మెట్ల సమాజాన్ని కూలదోసి సమానత్వం పునాదుల మీద ఒక కొత్త సమాజాన్ని నిర్మించడానికే రిజర్వేషన్ల రూపకల్పన జరిగింది. భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశంగా ఎదగాలన్నా నిలబడాలన్నా ఈ రిజర్వేషన్లు కీలకం. వాటిని అంగీకరించాలి, ఆమోదించాలి, సర్వజనులు అమలుకు పూనుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. వాటి సాధన కోసము ఒక నిర్దిష్టమైన కార్యాచరణను కూడా నిర్ణయించుకోవటం జరిగింది. ఈ రిజర్వేషన్ల పరిరక్షణ ఉద్యమాన్ని ఏమాత్రము వెనుకకు తగ్గకుండా నిలబెట్టడం కోసం నిరంతరం ఒక కృషిని కొనసాగించే లక్ష్యంతోనే ఈ కమిటీని ఏర్పాటు చేసినాం. ఎన్నికల నోటిఫికేషన్ అడ్డంగా ఇవ్వడం అనేది రాజ్యాంగపరమైనటువంటి అవరోధం ఉన్నది. సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. అయినప్పటికీ కూడా కోర్టు ఇచ్చి బీసీల నోటికాడి అన్నం ముద్దని లాక్కున్నది. బీసీ సంఘాలు 32-33 సంఘాలు ఇది కొట్టేయాలి, రిజర్వేషన్లు జరపాలి, ఇది అది జీవో అమలు చేయాలని చెప్పి కేసేశారు. బీసీల వాదన వినకుండా హైకోర్టు ఏకపక్షంగా ప్రభుత్వ వాదన ఉన్నది, రిజర్వేషన్ వ్యతిరేకుల వాదన ఉన్నది. బీసీల వాదన వినకుండా స్టే ఇవ్వడం పట్ల దీనిని బీసీలు అవమానంగా భరిస్తున్నారు. అన్ని కులాలు కూడా పోటీ పడి మేము ఈరోజు పోరాడతామని ప్రతి ఒక్కరు కూడా తిరుగుబాటు చేయడానికి ఎక్కడికక్కడ ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమం ప్రజల ఆకాంక్ష, ఆశయాలకు తగ్గట్టుగా అన్ని పార్టీలు ముందుకు రావాలి.